నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి టూర్లో ఒక వృద్ధుని చంపింది కాక దీన్ని పూర్తిగా ఏదైతే పోలీసులు కూడా తప్పుదోవ పట్టిస్తూ అప్పటికప్పుడు వేరే వ్యక్తిని తీసుకెళ్ళి ఆ కారు ఒకటి ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టి ఇది ఆ యొక్క వృద్ధుడు ఈ కారు ఢీకొంటేనే జరిగింది అన్నట్టుగా దాన్ని తప్పుదోవ పట్టించారు. ఆ రోజు పోలీసులు దాన్ని బట్టి ఇది ప్రాథమిక విచారణ అని చెప్పేసి అన్నారు. అయితే ఈరోజు చాలా క్లారిటీగా వీడియోస్ బయటపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డిని అరెస్ట్ చేశారు, A2గా జగన్ను కూడా చేర్చారు. ఇదైతే ఓకే. కానీ ఇప్పటికీ కూడా రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇదొక ఫేక్ వీడియో అని చెప్పి రోజా అంటుంది. అసలుకి మా డ్రైవర్ ఒకళ్ళు గుద్ది చంపేస్తే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి? గుంటూరు ఎస్పీ సతీ 3 రోజుల క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్న వెర్షన్కి నిన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న వెర్షన్కి తేడాని వీళ్ళు ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు. 3 రోజుల క్రితం ప్రెస్ మీట్లో సతీష్ ఏమని చెప్పారు? ఆయన ఇప్పటి వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ సమాచారం మీకు ఇస్తున్నాను, ఇది కాన్వాయ్లో వాహనం, పక్కన వాహనం అంటూ ఆ తర్వాత దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అన్నారు. పూర్తి వివరాలతో త్వరలో తెలియజేస్తానన్న దాంట్లో ఇప్పుడు ఈ సంచలన వీడియో బయటకు వచ్చింది. అసలు తొక్కింది అతన్ని జగన్మోహన్ రెడ్డి కారే. జగన్మోహన్ రెడ్డి కారు కిందే అతని మెడ నలిగింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అతనికి సరైన వైద్య చికిత్స అందే ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డి చేయించలేకపోయాడు, చేయలేకపోయాడు. అదే కాకుండా పోనివ్వమన్నాడు. డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అతను రామిరెడ్డి వెంకటరమణారెడ్డి. రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర 13-14 ఏళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ అతను. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అందులో A1గా అతను, A2గా జగన్మోహన్ రెడ్డి పెట్టిన నేపథ్యంలో వెంకటరెడ్డి వాళ్ళ కీలక సమాచారం ఇచ్చాడంటున్నారు. ఏది, నేను ఆగుదాం, ఇట్లా బండి అతను పడ్డాడన్నా కూడా ఈయన పోనిమ్మా అన్నాడని. జగన్మోహన్ రెడ్డి ఆ వాహనాన్ని ముందుకు కదపమన్నాడా వద్దా? యాక్చువల్గా బండి కింద మరి మనిషి పడితే ఎవరైనా చేసేది ఆ బండిలో ఉన్న వాళ్ళంతా దిగుతారు, డ్రైవర్ కూడా దిగుతాడు. ఇప్పుడు హిట్ అండ్ రన్ ఇది ఎప్పుడు జరుగుద్ది? వాళ్ళు ఏమైనా మద్యం సేవించి అర్ధరాత్రి పూట గుద్దేసి వెళ్ళిపోతుంటారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు చూడలేదు అనుకుని ఆ విద్యార్థులు, మద్యం మత్తులో ఉన్నాళ్ళు చేసే పనులు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి. అతని డ్రైవర్ మరి బండి కింద మనిషి పడ్డానని చెప్పినా ముందుకు పోనివ్వమన్నాడా? అందుకు కదా అతను A2గా చేసింది. ఇప్పుడు మొదటి రోజు పెట్టిన సెక్షన్లకు అదనంగా ఇవాళ మరి 2-3 సెక్షన్లు ఎందుకు పెట్టారంటే కారణం ఇదే. ఏది, వాళ్ళ 105 ఇవన్నీ పెట్టారంటున్నారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కారును ముందుకు పోనివ్వమన్నాడు అన్న ఆదేశాలు ఏం చెప్తున్నాయి నీకు? ఆ వృద్ధుడి మరణానికి అదే కారణాలు. వాళ్ళు ఏం చేశారు? అతన్ని పక్కకు లాగేసేసి అక్కడ రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్ పోలీసు ఇంకా అక్కడ ఉన్నటువంటి 2-3 చూసి ఆ అంబులెన్స్లోకి అతన్ని పంపించిన విధానం అప్పటికే గోల్డెన్ అవర్స్ దాటిపోయాయి. కారు కింద పడ్డప్పుడే అతనికి సరైన చికిత్స అందించి ఉంటే అతను బతికేవాడు. అంటే సింగయ్య మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి కారు, అతని డ్రైవరు జగన్మోహన్ రెడ్డి. ఇష్యూ ఏంటి? ముందుకు పోనివ్వమని ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి, ఆ వాహనంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి, లేకపోతే ఇంకా ఉన్నారన్నారు పేర్ని నాని, రజనీ కూడా ఉన్నారంటున్నారు దాంట్లో. అందుకే వాళ్ళను కూడా చేర్చారు. ఇప్పుడు పేర్ని నాని అరెస్ట్ అంటున్నారు. పేర్ని నాని అరెస్టు నకిలీల పట్టాల కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడా, లేకపోతే ఇందులో అరెస్ట్ చేయబోతున్నారా? దానిలో ఇంకా వాస్తవాలు మనకు తెలియదు. అంటే ఇక్కడ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నాడు. అతని కార్యకర్తలు ఆ కారు బాయినెట్ మీద ఎక్కి డ్యాన్సులు వేస్తున్నారు. కళ్ళ ముందు మనకు ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి. ఈ వీడియో గురించి కూడా ఒక చిన్న వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇది కావాలనే టీడీపీకి సంబంధించినటువంటి మూకల్ని పంపించారు, అక్కడ పోలీసులు భద్రతా వైఫల్యం చెందారు, ఆ పోలీసు సెక్యూరిటీ సరిగా కల్పించలేదు, ఇదంతా కూడా టీడీపీ మూకలు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని వక్రీకరించడాన్ని ఎలా చూడాలంటే? పోలీసు వైఫల్యమా? అసలు పోలీసుల్ని మీరు రానివ్వలేదా? ఇప్పుడు పోలీస్ వర్సెస్ వైసీపీగా ఈ ఫైట్ ఇప్పటిది కాదు. అనేక సందర్భాల్లో వీళ్ళు పోలీసుల మీదకి ఎగబడటం, ధ్వజమెత్తటం, అంబటి రాంబాబు, విడుదల రజని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకళ్ళు కాదు కదా, జగన్మోహన్ రెడ్డే పోలీసులను అనేక విధాలుగా దుర్భాషలాడటం, టార్గెట్ పోలీసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా ఎలా చేస్తోంది. ఎస్పీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏమని? 3 వాహనాలు 100 మందితో వెళ్ళమని ఒక నోటీస్ ఇచ్చారు.
ఆ తర్వాత ఇక మళ్ళీ కన్సిడర్ చేస్తూ 11 వాహనాలు అన్నారు. కానీ ఎన్ని వాహనాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరాయి? పోలీసు చెప్పినట్టు 11 వాహనాల్లో బయలుదేరి ఉంటే లిమిటెడ్గా ఈ పరిస్థితి వచ్చేదా? అంటే అక్కడి నుంచే 50-60 వాహనాలతో మీరు బయలుదేరటం, వెళ్తూ మీరు మెసేజ్లు కొట్టడం, ప్రతి ఒక్క చోట ఆగడం, వాళ్ళందరినీ తన కాన్వాయ్ దగ్గరికి రప్పించుకోవటం, ఈయన లేచి అభివాదాలు చేయడం, కారు బాయినెట్ మీద కార్యకర్తలకి డ్యాన్సులు వేయడం మొదటిసారి చూస్తున్నాం. ఏది ఆ అధినేత, పార్టీ అధినేత కారు ఎవరైనా ఎక్కుతారా? జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి ఒక కార్యకర్త డ్యాన్స్ వేస్తున్నాడంటే అది అభిమానమా, లేకపోతే ఉన్మాదమా, లేకపోతే అసలు భక్తి గౌరవం ఏమీ లేవా? ఇప్పుడు చంద్రబాబు కారు ఎక్కి ఎవరన్నా డ్యాన్స్ వేస్తారా? ఏ కార్యకర్తన్నా? ఎంత భక్తి ప్రపత్తులతో కార్యకర్తలు ఉంటారు అతనంటే. పవన్ కళ్యాణ్ కారు ఎక్కి డ్యాన్స్లు వేయటం చూసావా? కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అన్ని ఎన్ని పార్టీలు, ఎంతమంది అధినేతలు, కార్యకర్తలు వీళ్ళకైనా ఉన్నది? ఒక క్రమశిక్షణ గల కార్యకర్తల పార్టీలుగా అవి, ఒక ఉన్మాద కార్యకర్తలుగా వీళ్ళు. అంటే ఉన్మాద నాయకుడు, ఉన్మాద పార్టీ, ఉన్మాద కార్యకర్తల. ఇది జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి డ్యాన్స్ వేయటం ఇక్కడ ఒక చోటే కాదు, అంతకుముందు మనం చూసాం పొదిలి పర్యటనలో. అదే అంటే దాన్ని ప్రోత్సహించాడు. వాళ్ళు అలా తన కారు ముందు వేరే కారు ఎక్కి డ్యాన్స్ వేసారు, ఇప్పుడు ఏకంగా తన కారు ఎక్కి డ్యాన్స్ వేసేలాగా వాళ్ళని ప్రేరేపించాడు. ఇప్పుడు మీరు అసలు ఒక విచ్చలవిడితనం, ఒక బరి తెగింపు, అంటే ఏంటి, నాకు ఇంత బల ప్రదర్శన ఉంది, ఇంత బలం నా వాళ్ళు ఉన్నారని చూపించడం కోసమే కదా ఈ తాపత్రయం. ఇది బల ప్రదర్శన చేసే సమయమా? ఇప్పట్లో ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? మీరు వెళ్తోంది ఒక విగ్రహావిష్కరణకి, ఒక కుటుంబ పరామర్శకి. సింపుల్గా వెళ్ళొచ్చు, రావచ్చు. అంటే కావాలని ఇతను రెచ్చగొడుతూ తన బలాన్ని ప్రదర్శిస్తూ కార్యకర్తల్ని ఉన్మాదులుగా మారుస్తూ ఒక రకమైనటువంటి పైశాచికత్వం కనపడింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ కేసుల్లో ఇన్ని సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు 105 అనో, లేకపోతే 106 అనో, లేకపోతే 42 అనో ఏవో పెట్టారు. అసలు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదు? అదే దళితుడు. ఇప్పుడు చనిపోయిన సింగయ్య ఇవాళ ఏంటి, అతని భార్య లూర్దు మేరీ ఇచ్చిన మరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతున్న దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకని పెట్టలేదనేది ఇక్కడ మనకు ప్రశ్నార్థకం. అంటే ఉద్దేశపూర్వకంగా ఏమన్నా తేలికపాటి సెక్షన్లు పెడుతున్నారా? ప్రజల్లో అపోహలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక ఉదాసీనంగా వ్యవహరిస్తోంది, ఆయన కదలికల్ని నియంత్రించలేకపోతుంది, ఆయన పైన కఠిన చర్యలు చేపట్టలేకపోతుంది అనేది ఇవాళ జనం ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి విమర్శలు. అది వదిలేసి వీళ్ళేమంటున్నారు, జగన్ భద్రత ప్రమాదంలో పడింది, ఆయనకు సరైన భద్రత కల్పించట్లేదు. అసలు మీరు వింటున్నారా మాట? అసలు మీరు గౌరవిస్తున్నారా చట్టాన్ని? అధికారులు చెప్పేదాన్ని అసలు మీరు పాటిస్తున్నారా? కనపడుతోంది కదా, ఎస్పీ ఆదేశాలు ఎంత బేఖాతరు చేశారో కనపడుతోంది. నిన్నటి దాంట్లో, మొన్న పొదిలి దాంట్లో, మొన్న తెనాలి దాంట్లో. ఇది ఫేక్ వీడియో అంటారు, ఏదో ఏఐతో వీడియో చేశారంటారు. అంటే పోలీస్ ఏది మరి సరైన వీడియో, ఏది ఫేక్ వీడియో గుర్తించలేదా? టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో పోలీసులో కూడా టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో హంతకులు ఎక్కడున్నారు, హంతకులు ఎక్కడ కలిశారు, హత్యకు ముందు ఎక్కడ మీటింగ్ అయ్యారు, హత్య తర్వాత ఎక్కడ కలిశారు, గూగుల్ టేక్ ఓవర్ ద్వారా మరి గుర్తిస్తూ మరి పెద్ద పెద్ద కేసులే సాల్వ్ చేసిన పోలీస్ ఇది ఏఐ టెక్నాలజీతో చేసిన వీడియో అంటే వాళ్ళకి తెలియదా? ఫేక్ వీడియో అని రోజా అంటే ఇవాళ పోలీస్ని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళ టెక్నాలజీ ఆ క్యాపబిలిటీస్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారా? వాళ్ళ డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అది కనుక ఫేక్ వీడియో అయితే ఆ వీడియో వదిలిన వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. అసలు ఎక్కడి నుంచి వెళ్ళింది అది, ఆ లింక్స్ అన్నీ బయటకు వస్తాయి. అంటే ఏదో రకంగా దీనిలో నుంచి బయటపడటం కోసం ఇవాళే ఏదో యువత పోరు అని పిలిపిస్తారు, కొంతమంది యువతను ఏదో కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ధర్నాలకు ప్రేరేపిస్తారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టి దీని మీద నుంచి మళ్లిస్తూ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటారు. ఈ కేసులో నిందితుడు జగన్మోహన్ రెడ్డి. ఇతను A1 అసలు A2 కాదు, డ్రైవర్ పాత్రధారే. అతను ఆపుతానన్నా కూడా వాహనాన్ని ముందుకు పంపమని, కారు టైరు కింద ఉన్నటువంటి సింగయ్య ప్రాణాలు కాదు ముఖ్యం, రెంటపాళ్ల విగ్రహమే నాకు ముఖ్యమని. ఏడాది క్రితం చనిపోయాడు అతను. ఏడాది క్రితం చనిపోయినాడు పరామర్శ ముఖ్యమైపోయింది ఆ కుటుంబంది. ఇక్కడ ప్రాణాలతో కొట్టుకుంటున్నాడని బతికించే
ఇది లేకుండా ఇప్పుడు సవిత మంత్రి మొన్న మనం చూసాం, ఆమెకు ఆ వాహనం కింద పట్టడం కాదు, తను వెళ్తోంది ఆ మార్గంలో ఎవరో రోడ్డు యాక్సిడెంట్లో ఇంకో కారు ఏదో గుద్దింది. వెంటనే వాళ్ళు తన క్యాన్వాయ్ ఆపి ఆ బాధితుల్ని తన క్యాన్వాయ్లో పంపించి ఇన్ టైంలో మరి అతన్ని కాపాడే ప్రయత్నం. అనిత హోమ్ మినిస్టర్, అసలు ఇలా ఇంతమంది నాయకులు. ఇప్పుడు పురంధేశ్వరి ఆమె రోడ్డు మార్గాన వెళ్తుంటే రోడ్డు మీద ఆమె యాక్సిడెంట్ చూసింది. వెంటనే ఏంటి, తన వాహనంలో ఆ బాధితుడిని ఎక్కించి ముందు పంపించి అక్కడ 0 అవర్స్ గోల్డెన్ అవర్ ఏంటి, అప్పుడు నువ్వు వైద్యం అందించడం ముఖ్యం హుటాహుటిన. ఇదెక్కడి పార్టీ, వీళ్ళెక్కడి రాజకీయం? అంటే శవ రాజకీయం చేస్తున్నారా? ప్రాణాలతో ఆడుకుంటున్నారా? షర్మిల క్వశ్చన్ చేసింది ఏమని, నా పర్యటనల మీద ఆంక్షలు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వం ఆంక్షలు పెట్టదా అని అడుగుతాను. నన్ను ఇంట్లో నుంచి బయటికి రానిట్లేదు, నన్ను బెజవాడ దుగ్గిరాల భవన్లో నన్ను అసలు బయటకు వచ్చి ధర్నా కూడా చేయనివ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పిలిపించిన ఆందోళనలేమో ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం అణిచేస్తోంది, జగన్మోహన్ రెడ్డి పిలిపించిన ఆందోళనలేమో ఈ ప్రభుత్వం సక్సెస్ చేస్తోంది అంటోంది ఎవరు? షర్మిల చేసే విమర్శలకి మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? చట్టం ఎవరు చుట్టం కాదు, ఏంటి చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇవాళ షర్మిలకి ఏ విధమైనటువంటి ఆంక్షలు, మరి ఆమెను ఎలా కట్టడి చేశారో జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే కట్టడి చేయటం కాదు, ఇది లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకి ఇవాళ భంగంగా మారాడు జగన్మోహన్ రెడ్డి. సార్ అది కాక మనం చూసుకుంటే శాటిలైట్ ఛానల్స్లో కూడా ఇక ఖచ్చితంగా జీవిత ఖైదు తప్పదు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏదో 7 సంవత్సరాలు ఈదినటువంటి వ్యక్తి పిల్లకాలులో మరణించినట్టుగా ఎన్నో కేసుల నుంచి తప్పించుకొని దాదాపు 12 ఏళ్ళుగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కోర్టుకు కూడా హాజరుగానటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సింగయ్య కేసు ద్వారా అన్నీ కూడా కొలిక్కి రాబోతున్నాయా అని చెప్పేసి అంటే ఏమంటారు? అంటే ఇవాళ ఏంటి, ఇప్పుడు చట్టం కళ్ళు గప్పాం, ఇవాళ ఏదో బయటపడ్డాను ఒడ్డున పడ్డాను అనుకుంటే కాదు కదా. 13 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు. సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు, ఆయన పైన 31 కేసులు ఉన్నాయి. అసలు ఇంతవరకు ఆయన కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టాడు. ముద్దాయిగా కోర్టు వాయిదాలకు వెళ్ళడు, సాక్షిగా కోడికత్తి సీను కేసులకు వచ్చి వాంగ్మూలం చెప్పడు. అంటే ఏంటి, ఇవాళ 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరైనట్టుగా ఇవాళ ఏంటి మనం చూసాం. వల్లభనేని వంశీ అతనేంటి, గతంలో అతను చేసినటువంటి అవినీతి కుంభకోణాలు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు వాటిల్లో అరెస్ట్ అవ్వాల. భువనేశ్వరి మేడమని మరి నిందించిన కేసులో అరెస్ట్ అవ్వాల. అతను ఎందులో అరెస్ట్ అయ్యాడు? అక్కడ కూడా మళ్ళీ దళితుడే సార్, కిడ్నాప్, అంటే దళితుడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు అనమాట. అంటే ఏంటి ఇవాళ మనం అంటోంది అదే, వీళ్ళు చేతులారా చేసుకుంటున్నారు స్వయం కృతాపరాధం. గత కేసులు, గత నేరాలు, అరెస్టులు తీసి పక్కన పెట్టు, కొత్త నేరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కొత్త నేరాల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్నారు, పాత నేరాల్లో ఇక పీటీ వారెంట్లు పడుతున్నాయి, జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి వస్తున్న నేపథ్యంలో అన్నిటినీ చూసేవాడు ఆ దేవుడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్కి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.